హాయ్ గైస్, ఈరోజు బొబ్బరి చిక్కుడు కూర అయితే రెడీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. బొబ్బరి చిక్కుళ్ళు ఇలా ఉంటాయన్నమాట. ఇవి లేతగా ఉన్నప్పుడు కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. డ్రై అయిపోతే బొబ్బర్లు అయిపోతాయి అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు బొబ్బరి చిక్కుడు, అలాగే టమాటో, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు. బొబ్బరి చిక్కుళ్ళు ఇలా చిక్కుడుకాయ తొక్కు తీస్తాం కదా, అట్లా తీసుకుని అవి తీసేసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. బొబ్బరు గింజలు లోపల అట్లా ఉంటాయి. కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి ముక్కల్లో వాటర్ వేసి మిక్సీ పట్టుకుని స్ట్రైన్ చేసుకుంటే పాలు అనేవి వస్తాయి. ఇవి కలెక్ట్ చేసుకున్నాను. అలాగే బొబ్బర్లు ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, చిక్కుడు గింజకి బొబ్బరి గింజకి డిఫరెన్స్ చూడండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే టమాటో, అలాగే కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలు అనమాట. ఇప్పుడు కర్రీలోకి వెళ్దాం. ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, యాలకులు రెండు చొప్పున ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచి స్మెల్ రావాలి మనకి. ఇప్పుడు మిర్చి వేసుకున్నాను, కరివేపాకు కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. టమాటో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చండి. టమాటో ఏం బాగా మగ్గిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కూర చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కూరకి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టుకుని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను బొబ్బర్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, బొబ్బరికాయలు, వాటిని యాడ్ చేసేసుకుంటున్నాను. అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలతో పాటు వీటిని కూడా ఒక 5 to 10 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకుని, ఉప్పు వేసాం కదా, అంతా మిక్స్ చేసుకుని మంచిగా లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేసుకుందాం. ఇది ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట. చూడండి, మగ్గిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది దీంట్లో మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో జీలకర్ర, ధనియాల పౌడరు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ధనియాల పౌడర్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్. తర్వాత నేను 1 స్పూన్ నిండుగా కారం అయితే యాడ్ చేసుకున్నాను. నేను గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు 1 స్పూన్ స్పైసీ అయితే సరిపోద్ది. మీకు స్పైసీ బట్టి వేసుకోవాలన్నమాట. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ముక్కలన్నిటికి పట్టే విధంగా బాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మగ్గింది కదా, ఇప్పుడు నేను ఒక చిన్న టీ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్లో మంచిగా ఉడికిపోవాలన్నమాట. ఆ బొబ్బర్లు అనేవి మంచిగా ఉడికిపోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని టేస్ట్ అవి సరిపోయా లేదో చెక్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకుందాం. అది నీరంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవడమే. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి తేరేటప్పుడు మనం కొంచెం వెన్నపూస అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. వెన్నపూస కూరకి ఇంకొంచెం టేస్ట్ని అయితే పెంచుతుంది, చాలా బాగుంటుంది అనమాట.
ఇప్పుడు మనం 5 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోద్ది. ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలు అనేది ఫైనల్గా యాడ్ చేసేసుకుని ఇది గుజ్జు గుజ్జుగా ఉండేలాగా ఎగరబెట్టేసుకోవడమే కూర. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఆ కొబ్బరి పాలు ఫ్లేవర్ అనేది కర్రీకి పట్టే విధంగా కుక్ చేసుకోవడమే. మూత పెట్టేసుకుందాం. చూడండి ఫైనల్లీ నాకు కూర అయితే రెడీ అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కూర బొబ్బరి చిక్కుడుకాయ కూర రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.